ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా టీడీపీ నేత డేగల ప్రభాకర్ రావు పదవి బాధ్యతలను చేపట్టారు. తనకు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనపై సీఎం ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయబోనంటున్న ప్రభాకర్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దగ్గర 2 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కష్టపడి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అధినేత ఆదేశానుసారం ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ గుంటూరు అర్బన్ అధ్యక్షులుగా నియమితులై గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ఎన్నో చేపట్టి ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత తన ఫీల్డ్కు సంబంధం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కేటాయించిన ఏపీఐడిసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డేగల ప్రభాకర్తో మనం ఆయన కేటాయించిందా లేదా అని పూర్తి విషయాలు చైర్మన్ అడిగి తెలుసు. సార్ చెప్పండి, మీరు అసలు ఆశించింది ఏంటి? వాస్తవంగా అయితే మీరు ఎటువంటి పదవి ఆశించకుండానే పార్టీలో కష్టపడతారని మా అందరికీ తెలుసు. మీ ఉద్దేశం చెప్పండి. ముఖ్యంగా నాకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ రోజున అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అన్యాయంగా అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఉపాధి కల్పన లేకుండా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నటువంటి ఏదైతే యువకాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పన చేస్తా అని చెప్పేసి ఈ రోజున ఆ ఉద్యోగాల ఉపాధి కల్పన కొరకు ఈ రోజున నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధి అనేది పరుగులెత్తులో ఉంది. ఎక్కడే కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట కూడా ఒక బిజినెస్ పీపుల్ని ఇండస్ట్రీల్ని డెవలప్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేసి తద్వారా వ్యాపారస్తుల్ని ప్రతి ఇంట్లో నుంచి వ్యాపారస్తుల్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంటు అనేది ముఖ్యమైన పాత్రలాగా ఉంది. కాబట్టి దాంట్లో ఏదైతే ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నాడో ఆ విభాగానికి నన్ను కూడా సభ్యుడిగా చేసి ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దాంట్లో ఒక పార్ట్ కాబట్టి దాంట్లో నాకు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇండస్ట్రీలు మనం చూసుకుంటే గుంటూరు గత మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అమరాన్ బ్యాటరీలు సైతం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి మీరు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇండస్ట్రియల్ వ్యాపారస్తులకు మీరు ఏ విధంగా పిలిపించవచ్చు? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఇది 1960లో ఏర్పడింది. ఇది నాన్ బ్యాంకింగ్ సెక్టారు, పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు నడిచింది. కాబట్టి ఇది మధ్యతరగతి భారీ పరిశ్రమలకి బ్యాంకింగ్ సెక్టార్ అంటే పెట్టుబడులు సమకూర్చడం, దాని తద్వారా మరి ఏదైతే ఉన్నాయో లోన్లు సబ్సిడీలు ఇవ్వటం అనేది మా యొక్క పని. దీని ద్వారా ఇప్పుడు ఏదైతే భారీ పరిశ్రమలకు కానీ మన ఆంధ్రప్రదేశ్ను ప్రతి ఒక్క పరిశ్రమ ఇటు రావాలని చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీదే అలా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేక దృష్టి సారించారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటి కూడా ఏర్పాటు చేయడానికి మా వంతుగా మేమందరం కూడా కృషి చేయడానికి ఇండస్ట్రియల్ అట్లానే మినిస్టర్ గారు కానీ ఎంఎస్ఎంఈ వాళ్ళు కానీ ఇలా ఏపీఐఏసీ వాళ్ళు కానీ అందరూ కూడా ఇలా ఇండస్ట్రీలు తీసుకురావడానికి ఎవరంతు సహాయ సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా ఇండస్ట్రీలని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మీరేమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? అంటే మేము రీసెంట్గానే మరి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దీని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవడం జరిగింది. 100% మా వంతుగా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన సహాయ సహకారాలు మేము చేయగలుగుతామో ఉపాధి కల్పన విషయంలో కానీ యువతకు చేయూతనివ్వడంలో కానీ
యువతకి ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి స్కిల్స్, అలానే వాళ్ళకి ఏదైతే తెలియపరిచే విధంగా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి ఇండస్ట్రీలు ఎలా పెట్టుకోవాలి, దానికి మౌలిక సదుపాయాలు ఏంటి అనేది పూర్తిగా అవగాహన కల్పించే దిశగా మేము అందరం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. రానున్న రోజుల్లో డేగల ప్రభాకర్ ఏపీఐసీడీసీ చైర్మన్ మరిన్న పదవులు ఆశించాలని కోరుకుంటూ కెమెరామెన్ నవీన్తో